హాయ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్రెండ్స్, నా పేరు బాబా షేక్ తాజుద్దీన్. వెల్కమ్ టు టిఎన్ఎంఎస్ అకాడమీ. మీరు ఒక కొత్త వ్యక్తికి మీ ఆపర్చునిటీ గురించి ఇన్విటేషన్ ఇవ్వబోయే ముందు ఈ 3 ప్రశ్నలు మీకు మీరు ప్రశ్నించుకోండి. ఒక కొత్త వ్యక్తికి మీ ఆపర్చునిటీ గురించి ఎక్కువగా నేర్చుకోవడానికి ఇన్విటేషన్ ఇవ్వటం అనేది మీ బిజినెస్‌కి లైఫ్ లైన్ లాగా. మీరు ఇన్విటేషన్ ఇవ్వకపోతే అక్కడ ఒక ఆపర్చునిటీ ఉందని వాళ్ళకి ఎప్పటికీ తెలీదు. మీరు ప్రెజెంటేషన్ ఇవ్వకపోతే ఎలా రిక్రూట్ అవ్వాలో వాళ్ళకి తెలీదు. మీరు ఎవరిని రిక్రూట్ చేయకపోతే మీరు నీళ్ళలో చచ్చిపోయిన చేపలాగే. కాబట్టి ఇదంతా కూడా ఇన్విటేషన్‌తో కూడుకొని ఉంటుంది. మీరు ఎలా ఇన్విటేషన్ ఇస్తున్నారు అనే దాని మీద మీరు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొఫెషన్‌లో ఎలా డెవలప్ అవుతారు అనేది ఆధారపడి ఉంటుంది. మీరు నాకు కామెంట్ బాక్స్‌లో ఒక ప్రశ్నకి సమాధానాన్ని ఇవ్వండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొఫెషన్ గురించి? చాలా మంది కొత్త వ్యక్తులు చాలా ఇబ్బందిగా, అవమానంగా ఫీల్ అవుతుంటారు. నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీతో అసోసియేట్ అయ్యానని చెప్పుకోవడానికి. నేను కొన్ని సంవత్సరాలు అవమానంగానే ఫీల్ అయ్యాను. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ బయట ఉన్న ఆపర్చునిటీస్ అన్నిటికంటే బెటర్ అని నేను ఎప్పుడైతే గ్రహించానో ఆ అవమానాన్ని జయించాను. మీరు 100% ఈ ప్రొఫెషన్ మీద నమ్మకంగా లేకపోతే మీరు ఒక కొత్త వ్యక్తిని ఇన్వైట్ చేసే విషయంలో చాలా కష్టపడతారు. కాబట్టి ఈ రోజే మీరు ఈ ఇష్యూస్ అన్నిటి మీద వర్కౌట్ చేయాలి. ఒక మెంటర్‌ని పట్టుకోండి, ఒక ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. ఏం చేయాలో మీరు ఈ అవమానాన్ని జయించడానికి అవన్నీ కూడా మీరు చేయండి. నేనైతే మీకు జూలై 12వ తారీఖు శనివారం సాయంత్రం 7:45 రిక్రూటింగ్ మీద స్పెషల్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాను. దాని లింక్ మీకు మన టిఎన్ఎంఎస్ అకాడమీ వాట్సాప్ ఛానల్లో దొరుకుతుంది. ఇది ఫ్రీ ట్రైనింగే. మీకు ఆ లింకు, మన ఛానల్ లింకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను నేను మీకు. నాకు ఇంకో ప్రశ్న చెప్పండి. మీరు మీ కాంపెన్సేషన్ ప్లాన్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు పూర్తిగా మీ కాంపెన్సేషన్ ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతే మీరు ఓడిపోయినట్టే. మీ ప్రాస్పెక్ట్ ఎప్పుడు రిక్రూట్ అవుతాడు? అతనికి ఆ కాంపెన్సేషన్ ప్లాన్‌లో బెనిఫిట్స్ కనబడినప్పుడు, ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారా అని అతనికి అనిపించినప్పుడు, లేదు ఇప్పుడే నేను వెంటనే స్టార్ట్ చేయాలని అనిపించినప్పుడు. మీకు 100% మీ కాంపెన్సేషన్ ప్లాన్ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే ఈ ఇన్విటేషన్, ప్రెజెంటేషన్ ఇచ్చే ప్రాసెస్‌లో చాలా కష్టపడతారు మీరు. ఇంకొక ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి. మీ ప్రోడక్ట్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ప్రోడక్ట్ వాడుతున్నారా? మీ ప్రోడక్ట్ వెనకున్న సైన్స్ మీకు తెలుసా? మీ ప్రోడక్ట్‌కి మీరు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారా? ఈ 3 ప్రశ్నలకి మీరు నో అనే సమాధానం ఇస్తే గనక దీన్ని వెంటనే మీరు కరెక్ట్ చేయాలి. మీకు ఆ ప్రోడక్ట్ మీద నమ్మకం లేదా? మీకు నమ్మకం ఉన్న ప్రొడక్ట్ ఉన్న కంపెనీకి మీరు మారిపోండి. టైం వేస్ట్ చేసుకోవద్దు.